హాయ్, చూశారు కదండి. ఈ శివలింగం శ్రీకాకుళం రైతు బజార్ దగ్గర పెట్టారండి. ఇది ముందుగా ఎంట్రన్స్లో శివుడు పెట్టారు. మీద సర్పం ఉంటుంది చూడండి. సర్పం నోట్లో నుంచి నీళ్లు పడేలాగా ఉంది చూడండి. కొద్దిగా చాలా అందంగా చేశారండి. శివుడి లింగం లాగే ఉంది సేమ్. చూశారు కదా. ఎదురుగా లింగం కూడా ఉంది చూడండి. శివలింగం కూడా ఉంది, అలాగే నంది కూడా ఉంది. చూశారు కదండి. వినాయకుడు బ్లూ గణేష. ఇది మట్టి కాదండి, పింగాణి. పింగాణితో చేస్తారండి. పింగాణి అంటే ఇప్పుడు కాఫీ శాస్త్రాలు ఎలాగుంటాయి కదా, అటు అదనమాట ఆ పింగాణి. చూశారు కదండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ముందుది బ్లూ గణేష, ఇది ఎల్లో గణేష అండి. నిజంగా తలపాకు కూడా చూసారా, చెమ్కీసు ఇది చాలా బాగుంది. చూశారు కదండి ఒక్కసారి. ఆ పక్కనే శివుడి లింగం మీద సర్పం. ఇది కూడా పింగాణి అండి. ఇవి చేయడానికి కలకత్తా నుంచి వచ్చి చేశారు 5 నెలల ముందు. ప్రతి సంవత్సరం శ్రీకాకుళం రైతు బజార్ దగ్గర పెడతారండి భారీ గణేష. అలాగే మంచి సీనరీస్ మంచిగా చాలా బాగుంటాయండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం ఇది పెట్టారండి. పోయిన సంవత్సరం భారీ గణేష పెట్టారు, అది పెద్దది, ఒక 15 అడుగులు ఉంటుందండి. ఈ సంవత్సరం ఇది పెట్టారు. శివాకారంలో ఉన్న గణేష, అది మీకు చూపిస్తాను చూడండి. ఇది రెడ్ గణేష. అలాగే వివిధ రకాలు ఉన్నాయండి గణేషులు, చుట్టూ ఒక 10 ఉంటాయి. ఇది చూడడానికి చాలామంది భక్తు జనాలు వస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి, విలేజ్ల నుంచి కూడా వస్తున్నారండి చూడడానికి. అంటే ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు. ఎప్పుడు ప్రతి ఇయర్ బాగా చేస్తారు. ఇదంతా పింగాణి అండి, చాలా బాగా చేశారు. మరి ఎంత కష్టపడ్డారా మరి. వెనకతల పింక్ డిజైన్ అంటే లైటింగ్ పెట్టారండి. లైటింగ్ వల్ల చాలా బాగుంది. ముద్దుగా చూశారు కదండి, బుజ్జిగా ఉన్నాడు గణేష. అలాగే శివలింగం కూడా ఆ పక్కనే చిన్న ఎలక ఉంటుందండి, ఎలక కూడా ఉంది. ఇవన్నీ పింగాణితోనే చేశారు. జై గణేష, జై గణేష. చూడండి గణేషుణ్ణి మందుకే నిజంగా చూస్తున్నారా అన్నట్టుగా ఉంటుంది. ఇది రేడియం గణేష అండి. ఇది బాగుంటుంది, చీకట్లో అయితే లైటింగ్లో ఉంది, బాగుంది. అయితే ఇది చూడడానికి చాలా బాగున్నాయండి. నిజంగా మన అదృష్టం, ఇది చూడాలంటే మన నిజంగా అదృష్టమేని. ఎందుకంటే అంత బాగుంది, నిజంగా ఒక దేవాలయంకి వెళ్ళినట్టుగానే ఉందండి. చూడండి లింగం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది పెట్టారండి, లింగాలు, శివలింగాలు. గణేషుని చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, ఒక్కొక్కటి చూస్తుంటే చాలా ముద్దుగా ఉన్నాయి. చిన్నగా మఠం వేసుకుని కూర్చొని ప్రార్థిస్తున్నట్టుగా ఉంది. చూడండి ఆ ఎలుక కూడా శివలింగాన్ని దండం పెట్టినట్టుగా ఉంది. చాలామంది భక్తులు వస్తున్నారండి, ఇప్పటికీ వస్తున్నారు. మొత్తం 14 రోజులు పెట్టారండి గణేషుని. ఈ 14 రోజులు కూడా చాలామంది జనాలు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారండి. ఒక దేవాలయంకి వెళ్ళినట్టుగానే ఉంది, భావిస్తున్నారు జనాలు. నిజంగా చెప్పాలంటే ఎంతో మనశ్శాంతిగా కూడా ఉందండి, చాలా బాగుంది. ఈ వీడియో చూసి మీరు కూడా లైక్ చేయండి, బాగుంటుంది. చూడండి ఇది ఒక శివలింగం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింగ ఆకారాలు పెట్టారండి. మోడల్స్ చాలా బాగున్నాయి.
స్కిన్ కలర్ అండి. నిజంగా చూసారా తలపాక గ్రీన్ది ఆ చెమ్కి. నిజంగా అందులో చూస్తేనే మీకు అంత ముద్దుగా ఉంది సెల్. నిజంగా డైరెక్ట్గా చూస్తే ఇంకెంత బాగుంటుందండి, చాలా బాగుంది. ఈ సంవత్సరం శ్రీకాకుళంలో మొత్తం ఒక 50 గ్రామాల్లో మొత్తం ఒక 100 వినాయకుల్లా పెట్టారండి. చాలామంది ఎంజాయ్ చేశారు. చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు ఎంజాయ్ చేసే ఒకే ఒక పూజ గణపతిని పూజ. ఇది పెద్ద చిన్న లేదంటే ఎవరైనా చేయొచ్చు, చాలా ఎంజాయ్ చేస్తారు. గణపతి ఉత్సవాలు వస్తే చాలండి చాలామంది ఎంజాయ్ చేస్తారండి, ఒక పండగలా చేస్తారు. ఇదో గణేష్ అండి, పింక్ కలర్. ఇవి చిన్న చిన్న లింగాలు. ఇది సిమెంట్ కలర్ గణేష్ అండి. ఇది సిమెంట్ కలర్, రెడ్ కలర్ చెమ్కి. నిజంగా చూడడానికి చాలా బాగుంది. నాకైతే ఉండిపోవాలనిపించిందండి, అంత దీనిగా ఉంది. నేను మొత్తం వీడియో తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడాలనిపించి మళ్ళీ వెళ్ళానండి. మళ్ళీ తీసి చూపించాను మీకు. ఎన్నిసార్లు చూసినా నిజంగా చూడాలనిపించింది. అంత నాకు చాలా బాగా నచ్చిందండి ఈ వీడియో. అంత బాగా మీకు కూడా నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో చూసి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో గణేషుని, శివలింగం. ఇదిగోటండి, చూశారు కదా, శివుడి ఆకారంలో పోలికలతో ఉన్న గణనాథుడు. నిజంగా అక్కడ గణనాథుడు లేనట్టు లేదండి, శివయ్యే కూర్చున్నట్టుగా ఉంది. ఆ కింద చూడండి పులి చర్మం. నిజంగా వినాయకుడే కూర్చున్నారా అన్నట్టుంది. కొన్నిసార్లు దూరం నుంచి చూస్తే శివయ్య కూర్చున్నట్టుగా ఉంటుందండి. చూశారు కదా, పక్కన మెడలో పాము ఉంటుంది చూడండి, చిన్నగా కదులుతుంది మెల్లిగా. అంటే చిన్న మూవ్ ఇచ్చారండి, ఆ స్నేక్ చిన్న మూవ్ ఇచ్చారు. అది బాగా డీప్గా చూస్తే కానీ మనకు అర్థం కాదండి, చాలా మెల్లిగా ఊగుతుంది. చిన్న స్ప్రింగ్ యాక్షన్ పెట్టారు. నిజంగా స్నేకే ఉన్నట్టు ఉంటుందా అన్నట్టు ఉందండి అక్కడ. ఇది మట్టి విగ్రహం అండి. ఇది మట్టిదేనే, పింగాణి వెయిట్ కాదు, ఇది మట్టిదేనే. మిగతా చూపించాను కదా మంచి మంచి గణేషులు కలర్స్, అవన్నీ చుట్టూ ఉన్నవన్నీ పింగాణి అని. మొత్తం ఒక 10 ఉంటాయండి, చుట్టూ 10 ఉన్నాయి. మీకు అవి మీకు నచ్చాయని అనుకుంటున్నాను. చూడండి, గణనాథ జై గణనాథ, జై జై గణనాథ. నిజంగా గణపతిని చూస్తుంటే నిజంగా మనతోనే ఉన్నారా అనిపిస్తుందండి. ఇది చూసారండి, ఈ గణేషుడిని ఇది కిందటి సంవత్సరం పెట్టారు. అందరికీ తొండంతో ఆశీర్వదించడం, అలాగే శ్లోకాలు కూడా చెప్తుందండి. ఈ గణనాథుడు శ్లోకాలు చెప్తుంది, అలాగే మనకి ఆశీర్వదిస్తుందండి. నెక్స్ట్ ఈ పొట్ట దగ్గర చిన్నగా మూవ్ ఇస్తుంది. మన మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది. సేమ్ గణనాథుడే అక్కడ కూర్చొని మనకు ఆశీర్వదిస్తున్నాడా అన్నట్టుగా ఉంటుంది. ఇది అనపడం కుదరదండి. ఇది ప్రతి ఇయర్ మామూలుగా ఎగ్జిబిషన్ లాగా ఉంచుతారు. చూడండి, ఈ గణనాథుడు చూసారండి, ఇది దాని మీద చిన్నది. ఇది కూడా తొండంతో ఆశీర్వదించినట్టుగానే ఉంటుంది. ఇది 3 అడుగుల గణేష్. ఇది కూడా మట్టిది కాదండి, మామూలుదని. ఇది ఉంచుకో షో, ప్రతి ఇయర్ మనకి ఎగ్జిబిషన్లా చూపిస్తుంటారు. చూడండి, చాలా బాగుంది చూడండి. నెక్స్ట్ మాట్లాడుతుందండి, శ్లోకాలు చెప్పడం అన్నీ వివిధ రకాలన్నీ చెప్తుంది.